కొన్ని విషయాలు నేను రాసుకున్నానండి. ప్రార్థన అవసరతలు అవన్నీ కూడా మనము ప్రార్థించవలసిన వారం అయితే ఉన్నాం. ప్రార్థన ఒకటే పరిస్థితిని మార్చేది, ప్రార్థన ఒకటే సమాధానం ఇచ్చేది. కనుక ఆ ప్రార్థన మనం అందరం కలిసి చేయాలి. ఇంకా చాలామంది రాలేదు. ఏదేమైనప్పటికీ ఈరోజు దేవుని సన్నిధిలో కూడుకుని ఉన్న మనమందరం కూడా ధన్యులము. ఎందుకంటే దేవుని యొక్క సంఘం నిమిత్తమై అనేకమైన అంశాల కొరకు మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. కనుక సిద్ధపడదాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని వాక్యం తదుపరి కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన గ్రంథము 4వ అధ్యాయము, కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనండి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. చిన్న ప్రార్థన. సర్వాధికారి అయిన తండ్రి, కృప కలిగిన దేవా తండ్రి, చదువుకునే లేఖన భాగంలో మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు కనుక మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు మాట్లాడి అల్పమైన మీద ఆశను మరుగుపరిచి మీరే సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అసలు ప్రార్థన ఎలాంటిది అనే విషయాలు కొన్ని మనం నేర్చుకొని పోతా ఉన్నాం. దేవుని వాక్యంలో చదువుకున్న చూడండి, ఇక్కడ అంటున్నాడు తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడంటే ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ప్రార్థించడానికి. ప్రార్థన అనే విషయాన్ని మనం గమనిస్తే అందరూ ప్రార్థన చేయలేరు, అందరూ ప్రార్థనకి వెళ్ళలేరు. ప్రార్థన చెయ్యాలి అనే ఆలోచన అందరికీ ఉండదండి. కొందరు ప్రార్థన కొరకు సిద్ధపడుతూ ఉంటారు, మరి కొందరు ప్రత్యేకించబడి అనేక అంశాల నిమిత్తమే ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక ప్రార్థనను దేవుడు వినే దేవుడు అండి. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. ప్రార్థనకు ప్రతిఫలాన్ని దయచేసే దేవుడు. ప్రార్థన ఒకటే పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన ఒకటే స్థితిగతులను మారుస్తుంది. కనుక మనం ప్రార్థించే వారమే ఉండాలి. చూడండి, ఇక్కడ రాస్తున్న మాటలో యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని ఏం చేయాలంటే మనం తెలుసుకోవాలి. అంటే ప్రార్థించడం అనేది అందరికీ ఇష్టం ఉండదండి. పాటలు పాడతారు చక్కగా, ప్రసంగాలు చేస్తారు చక్కగా, సువార్తలు ప్రకటిస్తారు, దేవుని కొరకు అనేకమైన మాటలు వాళ్ళకి వీళ్ళకి చెప్తూ ఉంటారు. కానీ ప్రార్థన అనేటప్పటికీ ప్రార్థన చెయ్యాలనే ఆసక్తి వారిలో ఉండదు. ప్రార్థన చెయ్యాలి అనే ఉద్దేశాలు వారిలో ఉండవు. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. కొంతమందిని దేవుడు ప్రత్యేకించబడిన మనము ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఎందుకొరకు అంటే సిద్ధపాటు జీవితం కొరకు. మొదటి మాటగా మీరు గమనించాలి, సిద్ధపాటు జీవితం కలిగి ఉండటం కొరకు ప్రార్థన చేయాలి. అంటున్నాడు కదా మాటల్లో, దేవుడు తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకోవాలి. నేను మొర్రపెట్టగా ఆయన ఆలకిస్తాడు. మొర్రపెడితే దేవుడు ఏం చేస్తాడంట? వింటాడు కనుకనే ఉదయం లేచిన వెంటనే సిద్ధపాటు కలిగి ప్రార్థన చేయాలి, సిద్ధపాటు కలిగి నడుచుకోవాలి, సిద్ధపాటు జీవితం మనలో ఉండాలి. అలాంటి సిద్ధపాటు జీవితం మనకు ఉండేటప్పుడు ప్రార్థన చేయాలనే ఉద్దేశము లేదా ప్రార్థనలో దేవునితో గడపాలనే ఉద్దేశం మన జీవితాల్లో మనకి కలుగుతూ ఉంటుందండి. మీరు ఆలోచించగలిగితే ఇక్కడ రాస్తున్న మాట, ఎవరైతే ఏర్పరచబడ్డారో, ఎవరైతే ప్రత్యేకించబడ్డారో వారే ప్రార్థిస్తారు. అందరూ ప్రార్థన చేయరండి. ప్రార్థించేవారు ప్రత్యేకించబడి ఉన్నారు, వారిని దేవుడు ప్రత్యేకించుకున్నారు. కనుక వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా వాళ్ళ ప్రార్థనను ఆలకిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన ఎందుకు చేయాలంటే మొట్టమొదటిగా అంటే సిద్ధపాటు జీవితం కొరకు ప్రార్థన చేయాలి. రేపుడు పనుల కొరకు ఈరోజు ఎలా అయితే సిద్ధపడతా ఉంటామో అలాగనే ఉదయం లేచిన వెంటనే మన పనులన్నీ చక్కగా జరగాలన్నా, మన పనులకు సమాధానం రావాలి అన్నా, మన పనులకి జవాబును మనం పొందుకోవాలన్నా ఉదయం లేచిన వెంటనే దైవ సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యాన్ని తెరిచి కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 14వ వచనం చదవండి.
కొన్ని నిమిషాలు మాత్రమే మనం దేవుని వాక్యాన్ని వినబోతా ఉన్నాం కనుక దయచేసి దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాస్తున్న మాట 14 వచనంలో అంటున్నాడు, ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఎంత చక్కని మాట మాట్లాడుతుంది సార్. ఏమండి, ఉదయమున దేవుని కృప, ఉదయమున దేవుని యొక్క బాహుల్యము, ఉదయమున దేవుని యొక్క మహదైశ్వర్యం మన జీవితంలో ఉపయోగపడాలి అని అంటే ఉదయమున మనం ఏం చేయాలంటే ప్రార్థించే వారముగా, ప్రార్థన చేసేవారంగా. ఈ ప్రార్థన ఎందుకంటే సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహించటానికి. మొట్టమొదటిగా ప్రార్థన ఎందుకు అంటే సిద్ధపాటు జీవితం కలిగి ఉండటానికి. రెండోదిగా ప్రార్థన ఎందుకంటే సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉండటానికి. ఈరోజు ప్రార్థించలేని వారి యొక్క జీవితాన్ని మీరు గమనించగలిగితే ఏదో ఒక కొరత, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక శోధన, ఏదో ఒక నిట్టూర్పు, ఏదో ఒక సమస్య, ఏదో మూల ఏదో రకమైన బాధ వారి జీవితంలో ఏమైనా కనబడతా ఉంటాయి మీరు గమనించగలిగితే. బాధాకరమైన జీవితాన్ని, ఏమంటే ఇబ్బందికరమైన వాతావరణాన్ని, వారి యొక్క జీవితంలో సమస్యలను ఎందుకు చూస్తున్నారు వీళ్ళు అని మీరు ఆలోచన చేయగలిగితే వారి యొక్క జీవితంలో ఏమి లేదు అని అంటే ప్రార్థన లేదు. ప్రార్థన లేకనే సమస్యలను చూస్తూ ఉన్నారు, ప్రార్థన లేకనే ఇబ్బందులను చూస్తూ ఉన్నారు, ప్రార్థన లేకనే ఏమైనా అనేకమైన శోధనలను ఎదుర్కొంటూ ఉన్నారు. కనుక ఈరోజు మీరు ఆలోచన చేయగలిగితే ప్రార్థన ఒకటే మన పరిస్థితులను మార్చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన ఒకటే మన స్థితిగతులను మారుస్తుంది. ఈ ప్రార్థన మన బ్రతుకుని మార్చాలి అనే ఆలోచన మనలో ఉన్నప్పుడు మనము ఏమైనా దేవుని సంఘంలో ప్రార్థన చేస్తూ ఉంటాం, లేదా వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, వ్యక్తిగతంగా మన జీవితాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకు ఈ యొక్క సరి చేసుకునే విధానము, ఎందుకు ఈ ప్రార్థనా విధానం అంటే మన యొక్క జీవితాలు ఏమండి సంతోషకరంగా ఉండాలి, ఆనందకరంగా ఉండాలి. అంటున్నాడు కదా, ఏమండి ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచు, అప్పుడు ఏం చేస్తామంట, మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాం. ఇప్పుడు సంతోషకరమైన జీవితం ఎవరికి ఉంది ఈ రోజుల్లో ఆలోచించండి ఒకసారి. ఏమంటే సంతోషకరమైన జీవితాన్ని ఎవరు అనుభవించగలుగుతున్నారు? సంతోషకరమైన జీవితాన్ని ఎవరు ఆ యొక్క జీవితాన్ని వారు సొంతం చేసుకోగలుగుతున్నారు? ఆలోచిస్తే సంతోషం అనేది చాలామంది యొక్క జీవితాల్లో లేదండి. సంతోషం లేదు. సంతోషం లేక సమస్యల పాలైపోయి, ఇబ్బందులు పాలైపోయి, నిట్టూర్పులు పాలైపోయి అనేకమైన వేదనకరమైన ఒక జీవితాన్ని వారు అనుభవించేవారుగా ఉన్నారు. ఎందుకు అనంటే వారి యొక్క జీవితంలో వారి యొక్క ప్రార్థన లేక, అనుదిన ప్రార్థన వారికి లేక. ప్రార్థన ఒకటే పరిస్థితిని మారుస్తుందండి. ప్రార్థన ఒకటే స్థితిగతులను మారుస్తుంది. దేవునికి స్తోత్రం చేద్దామా? చూడండి, మరొక విషయాన్ని మనం చూద్దాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. చూడండి, రాస్తున్నమాట యేసు ప్రభు వారి గురించి రాయబడిన మాట ఇది. ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉన్నప్పుడు బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. దేవుడు ఒక క్రమాన్ని నేర్చుకున్నాడు, ఒక క్రమాన్ని మన ముందు పెట్టాడు. ఏమండి, దేవుడు ఒక క్రమాన్ని పెట్టి ఏంటంటే క్రమమైన జీవితం కలిగి ఉంటారు ప్రార్థన చేసేవాళ్ళు. మొట్టమొదటిగా మనం చదువుకున్నాం, సిద్ధపాటు జీవితాన్ని కలిగి ఉంటారు. రెండోది సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటారు. మూడోదిగా క్రమమైన జీవితం కలిగి ఉంటారు. అంటే ప్రతిరోజు వారు చేసే పనులు క్రమముగా చేస్తారు. ప్రతిరోజు వారు చేసే పనులు క్రమశిక్షణతో చేసుకుంటారు. ఒకరితో చెప్పించుకోవాలని, ఒకరితో అనిపించుకోవాలని, ఒకరు చెప్తేనే మనం చెయ్యాలని ఆలోచన వారి జీవితంలో ఉండదు. ఎందుకు ఉండదు అంటే వారి యొక్క జీవిత దినచర్యను క్రమముగా చేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ యేసు ప్రభువు అంట ఉదయమునే లేచాడంటే ఒక క్రమము, ఒక పద్ధతి. ఉదయమునే లేచి ఏం చేస్తా ఉన్నాడంటే ఇంకా చాలా రాత్రిగా ఉందంట. ఆ రాత్రి చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ఇంకా చీకటిగా ఉందిలే, ఒక గంట పోయి ప్రార్థన చేద్దాంలే, ఒక అరగంట పోయి సిద్ధపడదాంలే అని ఆలోచన లేదు ఆయనకి. ఏమంటుండే ఇక్కడ, ఆయన పెందల కాడనే లేచి ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రాంతములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇంట్లో ఏసీ వేసుకొని చేస్తున్నాడు ప్రార్థన.
ఇంకో చోట ప్రార్థన చేస్తున్నాడా, ఎక్కడ అంటే అరణ్య ప్రాంతం, అంటే అడవిలోకి వెళ్ళిపోయాడు, ఒక అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు, ఎవరు లేని ప్రాంతానికి వెళ్ళిపోయాడు, ఏకాంతంగా వెళ్ళిపోయాడు. దేవుని యొక్క ఏమండి దేవునితో మాట్లాడే అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఈ రాత్రి నీకు నాకు అలాంటి అనుభవం ఉందో లేదో ఒకసారి ఆలోచిస్తూ ఉండాలి. దేవుని సంఘముగా కూడుకున్న మనకు ఆ అనుభవం ఉన్నదో లేదో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఆ అనుభవం కనుక నీకు లేకపోతే ప్రభువా నాకు సహాయం చేయనగాలి, దేవుడిని అడగాలి. దేవుడు ఏం చేస్తాడంటే సహాయం చేసే దేవుడు అండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి ఇక రాస్తున్న మాటలు మీరు గమనించగలిగితే క్రమమైన జీవితాన్ని యేసు ప్రభు వారు పరిచయం చేస్తున్నారు మనకి. క్రమమైన భక్తి విధానాన్ని, క్రమమైన ప్రార్థనా విధానాన్ని, క్రమ జీవితాన్ని ఆయన పరిచయం చేస్తున్నాడు. ఈరోజు నీకు అటువంటి క్రమశిక్షణతో కలిగిన జీవితం మనకు ఉందో లేదో ఒకసారి ఆలోచన చేయాలి. చూడండి, 4వదిగా కీర్తన గ్రంథం